స్వరూపులారా, మానవుడు ఎంతగా సాధన చేస్తాడో అంతగా దైవ రహస్యాలను, సృష్టి రహస్యాలను కనుగొంటాడు. కొన్ని గ్రంథాలు చదివి ఉపన్యాసాలు చెప్పడం వేరు, సాధన చేసి సృష్టి రహస్యాలను తెలుసుకొని ఉపన్యాసాలు ఇవ్వడం వేరు. ఎప్పుడైతే ఈ విధంగా సాధన చేసి దైవ రహస్యాలను కనుగొని మానవాళికి అందిస్తారో అప్పుడు లోకము ఎంతో ఉపకారాన్ని పొందుతుంది, మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సత్యానికి నిదర్శనమే పైథాగరస్ గురించి చాలామంది వినే ఉంటారు. వెరీ ఫేమస్ పర్సన్. ట్రిగనోమెట్రీ కనుగొన్నటువంటి వాడు. sin 90 minus theta equal to cos theta, sin 180 minus theta equal to sin theta, sin 270 minus theta equal to minus cos theta, sin of 360 minus theta equal to minus cos theta. ఇవన్నీ మీరు చదువుకున్నారు. sin square theta plus cos square theta equal to 1, secant square theta minus tan square theta equal to 1. ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు అని అంటే పైథాగరస్ కనుక్కున్నాడు. పైథాగరస్ సిద్ధాంతము చాలా ఫేమస్ సిద్ధాంతం. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నటువంటి ఈక్వేషన్ను ఎస్టాబ్లిష్ చేశాడు పైథాగరస్. మరి దీనివల్ల ప్రయోజనం ఏమిటిది అని అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ద మెజర్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక ల్యాండ్ స్క్వేర్గా ఉంది లేదా రెక్టాంగిల్గా ఉంది, దానికి పెద్ద కొలతలు అవసరం లేదు, ఎవరైనా మెజర్మెంట్ చేస్తారు. కానీ భూమి గుండ్రంగా ఉందనుకోండి, ఒక వ్యక్తి కొనుక్కోవాలి, ఒక వ్యక్తి అమ్మాలి. మరి ఏ విధంగా వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ల్యాండ్ మెజర్ చేస్తారు అని అంటే వాళ్ళు పైథాగరస్ సిద్ధాంతానికి రావాల్సిందే. ఈ రకంగా పైథాగరస్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, అర్థమెటిక్స్ అద్భుతమైనటువంటి శాస్త్రాలను కనుగొన్నాడు. ఈరోజు జామెట్రీ లేకపోతే అసలు సివిల్ కన్స్ట్రక్షన్లోన ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ కూడా. ఇటువంటి పైథాగరస్ క్రీస్తుకు పూర్వము 572వ సంవత్సరంలో జన్మించాడు. గ్రీస్ దేశములోనే సామౌస్ అన్నటువంటి దేశములో పుట్టాడు. ఆనాడు ఈ సామౌస్ గ్రీకులో ఉండేది, ఇప్పుడు టర్కీ పరిధిలోకి వచ్చింది. ఈ రకంగా పైథాగరస్ లోకానికి ఎంతో సేవ చేశాడు. పైథాగరస్ అనగానే ఒక గొప్ప మ్యాథమెటిషియన్, ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు అన్న విషయం చాలామంది తెలుసు, కానీ హీఈస్ ఎ గ్రేట్ యోగి అనే విషయం చాలామందికి తెలియదు. పైథాగరస్ చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. సామౌస్లో కొంతకాలం విద్యను అభ్యసించి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తాను ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్టులోన ఆయనకు విచారణ మొదలయ్యింది. ఏమిటిది యూనివర్స్, హూ క్రియేటెడ్ దిస్, హౌ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, హూ డెవలప్డ్ దిస్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ డెవలప్డ్ పర్సన్ అన్నటువంటి ఆలోచనలు పైథాగరస్కి స్టార్ట్ అయినాయి. అప్పుడు ఈజిప్టులోన ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు.
సో చెస్ అని అంటారు. ఈ సో చెస్ను కలుసుకున్నాడు. ఆ సిద్ధపురుషుడు ఎన్నో రహస్యాలు చెప్పాడు, సాధనా మార్గం కూడా చెప్పాడు. 40 సంవత్సరాల వరకు పైథాగరసు ఈజిప్టులోనే ఉండిపోయినాడు, సాధనలో ఉండిపోయినాడు. పైథాగరసు యొక్క తత్వజ్ఞానానికి ఈజిప్టు రాజు ఉన్నాడు, అమాసిస్ అని అంటారు. ఈ ఈజిప్టు రాజు చాలా ఇంప్రెస్ అయ్యాడు. హీఈస్ అ గ్రేట్ మ్యాన్ అని కొనియాడాడు. అందువలన ఈజిప్టులోన తన రాజ్యంలో ఉన్నటువంటి మతాధికారులలో వన్ ఆఫ్ ద పర్సన్ చేశాడు ఈజిప్టు రాజు. వాస్తవంగా పరాయి దేశం యొక్క వ్యక్తిని మతాధికారాల్లో 100% సెలెక్ట్ చేయరు, నియమించరు. కానీ పైథాగరస్ను రాజు ఉంచడం జరిగింది. ఎందుకని అంటే అటువంటి మేధావి పైథాగరస్ ఇన్ మెటీరియలిస్టిక్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. 40 సంవత్సరాల తరువాత పైథాగరసు సామోస్కు తిరిగి వచ్చాడు. ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. చూడండి, న్యూటన్ ఏ విధంగా అయితే ఒక అకాడమీ పెట్టాడు, పైథాగరస్ కూడా ఒక స్కూల్ని పెట్టాడు. దాని పేరేమిటిది అంటే సెమీ సర్కిల్. చూడండి, పేరు చూడండి. మనం రాముడు, కృష్ణుడు, సాయిబాబా అని పేర్లు పెడతాం. ఆయన పెట్టిన పేరు ఏంటంటే సెమీ సర్కిల్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. ఇందులో సబ్జెక్ట్స్ ఏమిటివి అంటే మ్యాథమెటిక్స్, ఖగోళము, తత్వము, పాలిటిక్స్, ఈ 4 శాస్త్రాలను బోధించడం జరిగింది పైథాగరస్. సామోస్కు వచ్చిన తర్వాత తాను ఆ ఏరియాలో ఒక గుహ ఉండేదట, ఆ గుహకు వెళ్ళి కూర్చునేవాడు. ఎప్పుడైతే పైథాగరస్ సాధన మొదలుపెట్టాడో ఆయనకి కొన్ని విషయాలు తెలిసాయి. ధ్యానములోన కొన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. ఏమిటివవి? నెంబర్ 1, జీవాత్మకు చావు లేదు. ఒక దేహము నుండి మరొక దేహానికి మారుతుందే గాని ఆత్మకు చావు లేదు అనే విషయం కనుక్కున్నాడు. చూడండి, నాట్ బై స్టడింగ్ బుక్స్, not by listening the discourses. He invented the things by doing meditation. ఇక రెండవది, మానవులంతా సమానము అంటారు. నేను చెప్తూ ఉన్నాను, మానవులే కాదు, పశుపక్షాదులు, జంతువులు, మానవులు కూడా సమానమే అన్నాడు. ఎందుకని అంటే అందరిలోన ఒకే ఆత్మ ఉంది అన్నాడు. చూశారా? అద్భుతమైనటువంటి మాట ఇది. ఇక మూడవది, ప్రతి జీవికి కూడా జన్మలు ఉన్నాయి అని కనుక్కున్నాడు. అనేక జన్మలు ఉన్నాయి, వేల జన్మలు కాదు, లక్షల జన్మలు ఉన్నాయి అని కనుక్కున్నాడు. ఇక తన జన్మల గురించి కూడా చెప్పడం జరిగింది. పైథాగరస్ 4 జన్మలను దర్శించాడట. ఒకటేందంటే అతను ఒక జన్మలో ఒక ప్రసిద్ధమైనటువంటి వేశ్య ఒక రాజు దగ్గర ఉండేది. ఆ రాజును మైమరిపించేదట. ఆ రాజు ఎంతమంది రాణులున్నా ఈ వేశ్య అంటే చాలా ఇష్టమట. రాజు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ వేశ్య వచ్చి చూసేదట. అతని యొక్క పరాక్రమము, వీరత్వము, కత్తి యుద్ధము, సాహసము చూసి చప్పట్లు కొడుతూ చూసేదట. రాజు ఆ వేశ్యను చూసి ఇంకా రెచ్చిపోయేవాడు. ఎందుకు రెచ్చిపోడు? మాయ. సరే, ఆ వేశ్య రాజు యొక్క పరాక్రమం చూసి
ఏం జరిగింది? కొన్నాళ్ళకి ఆమె చనిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అటువంటి సైనికుడుగా పుట్టింది. రెండవ జన్మ ఎత్తాడు పైథాగరస్. మొదటి జన్మలో వేశ్యగా పుట్టాడు, అంటే స్త్రీగా పుట్టాడు. రెండవ జన్మలోన మళ్ళీ పురుషుడిగా పుట్టాడు, కానీ సైనికుడుగా పుట్టాడు. మూడవ జన్మలోన అపోలో హాస్పిటల్ అని మీ పేరు వినే ఉంటారు. అపోలో అని అంటే గ్రీక్ లిటరేచర్లోన వన్ ఆఫ్ ద గాడ్. నేను మీకు చెప్పాను 12 మంది ప్రధానమైన దేవతలు ఉంటారు అన్నాను. అందులో జ్యూస్ ఈజ్ ద నెంబర్ 1 గాడ్. ఆ జ్యూస్ యొక్క కుమారుడే అపోలో. అంటే మూడవ జన్మలోన అపోలోను ఆరాధిస్తూ ఒక ప్రార్థనా మందిరములోన ఇతడు మంచి ఫిలాసఫర్గా ఉండేవాడట. ఇక 4వ జన్మ ఏమిటంటే పైథాగరస్. ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని పైథాగరస్ చెప్తాడు. నేను ఈ ప్రకృతిని శోధించడానికి పుట్టాను. చూశారా? కారణము లేకుండా ఏది జరగదు. అన్నింటి కారణాలు ఉంటాయి. బిఫోర్ జన్మలో బాగా అనుకున్నాడు, ఈ ప్రకృతి గురించి నేను ఏదైనా సాధించాలి అనుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఇన్వెస్టిగేషన్లు చేశాడు, ఏది కూడా పారలేదు. చేసిన కర్మ ఎక్కడికి పోదు, అది ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైన. ఏం జరిగింది? ఈ జన్మలోన హీ ఇన్వెస్టిగేటెడ్ సో మెనీ థింగ్స్, హీ ఎస్టాబ్లిష్డ్ సో మెనీ థీరమ్స్. చూశారా? న్యూటను క్యాలిక్యులస్ కనుక్కున్నాడు. మరి పైథాగరస్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, అర్థమాటిక్స్ ఇవన్నీ కనుక్కున్నాడు. అర్థమాటిక్స్ అంటే సంఖ్యాశాస్త్రం. ఈ రకంగా పైథాగరసు ప్రాపంచికంగా ఎంతో చేశాడు, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. చూడండి, పైథాగరస్సు సాధన చేసే కొద్దీ ఆయనకు ఎన్నో దివ్య దర్శనాలు అవుతూ ఉన్నాయట. ఒకరోజు పూర్వజన్మములోని ఒక శిష్యుడు కుక్కగా పుట్టాడు అని తెలుసుకున్నాడు. ఎక్కడుందా కుక్క అని అంటే తాను ఉన్నటువంటి ఏరియాలోనే ఉన్నది. అవునా అని చెప్పేసి ఏ కుక్కను తాను చూశాడో ధ్యానములోన ఆ కుక్క కోసం వెళ్ళాడు. ఏం కలరు, ఎలా ఉన్నది, ఎంత ఎత్తులో ఉన్నది, స్వప్నంలో చూసింది ధ్యానంలో చూసింది కరెక్ట్ కాదా అని మెజర్మెంట్ చేసుకున్నాడు. 100% సూట్ అయింది. ఆశ్చర్యపోయినాడు. అప్పుడప్పుడు వెళ్ళి ఈ కుక్కను చూస్తుండేవాడు పైథాగరస్. ఒకరోజు ఒక వ్యక్తి కుక్కను కొడుతూ ఉన్నాడు. పైథాగరస్ చూశాడు, పరిగెత్తుకొని వచ్చాడు. ప్లీజ్ ఆ కుక్కను కొట్టకండి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఈ కుక్క నీదా అన్నాడు. కాదండి అన్నాడు పైథాగరస్. మరి ఏమిటయ్యా నీ పెత్తనం? వై ఆర్ యు ఆస్కింగ్ దాట్? డోంట్ బీట్ ద డాగ్ అని అన్నాడు. వెంటనే పైథాగరస్ ఓపెన్ చేశాడు సీక్రెట్. ఆ కుక్కలో ఉన్నటువంటి జీవాత్మ నా ఫ్రెండు అన్నాడు. ఆ కుక్కను కొట్టిన వ్యక్తి యగాదిగా చూశాడు అన్న మెంటల్గాడా అని. ఏమిటిది? ఈ కుక్కలోన నీ ఫ్రెండ్ ఉన్నాడా? అది నేను నమ్మాలా అని చెప్పేసి అతను వాదించాడే గాని పైథాగరస్ చెప్పినటువంటి సత్యాన్ని గుర్తించలేకపోయాడు. చూశారా? పైథాగరస్ అనగానే ఒక సైంటిస్టు, శాస్త్రవేత్త, మ్యాథమెటిషియన్ అనుకుంటారు కానీ ఒక యోగీశ్వరుడు అని ఎంతమందికి తెలుసు? పైథాగరస్ వెనకాల ఒక గురువు ఉన్నాడు, సోచెస్ అని ఎంతమందికి తెలుసు? చూశారా?
ఎవరైనా ఏదైనా సాధించారు అని అంటే వెనకాల దైవమో గురువో ఉంటాడు. వితౌట్ గాడ్, వితౌట్ గురు, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ రకంగా పైథాగరసు ఆత్మ అనేది ఉన్నది, దానికి చావు లేదు అని చెప్పాడు. చూడండి, అరిస్టాటిలు పదార్థముతో పాటు ఆత్మ కూడా నశిస్తుంది అన్నాడు. కానీ పైథాగరస్ అన్నాడు, నో 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 నో, పదార్థముతో పాటు ఆత్మ నశించదు. ఇక్కడ పైథాగరస్ చెప్తాడు, జీవుడు దేహాన్ని మార్చుకుంటాడే గాని జీవుడికి చావు లేదు. ఎంతవరకు చావు లేదు? మోక్షం పొందే వరకు చావు లేదు. చూడండి, వేదములో కూడా జీవుడిని శాశ్వత అని అంటుంది. ఇక్కడనే చాలామంది పండితులు పొరపాటు పడుతూ ఉంటారు. దేవుడు ఎలాగ శాశ్వతమో జీవుడు కూడా శాశ్వతం అనుకుంటారు. ఎంతవరకు శాశ్వతము? మోక్షము పొందనంత వరకు. వెన్ యు గెట్ అటైన్మెంట్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే నీకు సాక్షాత్కారం కలిగిందో, మనసు నాశనమయ్యిందో, జీవుడు నశిస్తాడు. అంతవరకు ఈ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. కరెక్టే అది. ఇదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పైథాగరస్. చూడండి, తాను మనుషుల యొక్క ఆత్మల గురించి చెప్పేవాడు. దీంతో ఏం జరిగిందంటే, ముందే ఫారినర్స్కి ఎక్స్టర్నల్ థింగ్స్ అంటే చాలా మోజు వాళ్ళకు. ఓ మై గాడ్, ఐ వాంట్ టు నో వాట్ ఐఎమ్ అని చెప్పేసి చాలామంది వచ్చేవారు. ఒక వ్యక్తిని చూసేవాడు, ఆ వ్యక్తిని అలా చూసి అతని యొక్క ఆరాను చూసేవాడు, కలర్స్ని చూసేవాడు, కాసేపు ధ్యానం చేసేవాడు, చెప్పేవాడు, ఇన్ ద ప్రీవియస్ బర్త్ యు ఆర్ ఎ కింగ్, యు హ్యావ్ 100 వైఫ్స్ అని చెప్పేవాడు. ఓ ఐఎమ్ ద కింగ్ అని చెప్పేసి చాలా సంతోషపడేవాడు. మరొకరికి ఇన్ ద ప్రీవియస్ బర్త్ యు ఆర్ ఎ డాగ్ అనేవాడు. వాట్? ఇన్ ద ప్రీవియస్ బర్త్ ఐఎమ్ ఏ డాగ్? నువ్వు నన్ను అవహేళన చేస్తున్నావు అని చెప్పేసి గొడవ దిగేవారు. చూడండి, అందుకని ధ్యానం చేసేవాళ్ళు మౌనంగా ఉండాల. అవసరమైతేనే నోరు విప్పాల, లేడు నోరు విప్పరాదు. ఎందుకు విప్పాలా? విప్పితే ఉన్నవి పోతాయి. నువ్వు ఎంత గుప్తంగా ఉంటావో అంతగా నీకు దైవ రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. ఇంక తెలిసింది కదా అని ఊరికి చెప్పకూడదు. అవసరమా, అత్యవసరమా, ప్రయోజనకరమా అనుకున్నప్పుడే చెప్పాల. లేదనుకోండి, ఏం తెలియనట్లు ఉండాలంతే. ఈ రకంగా పైథాగరస్ తన యొక్క స్వదేశమైనటువంటి సామౌస్లోన డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యాడు. దాంతో తాను ఆ దేశం నుండి వెళ్ళిపోయాడు దూరంగా. చూశారా? కాబట్టి సాధకుడు ఎంత గుప్తంగా ఉంటే అంత మంచిది. అందుకే పైథాగరస్ తాను సామౌస్ను విడిచిపెట్టిన తర్వాత తన శిష్యులకు ఒక ఆదేశాన్ని ఇస్తాడు. డోంట్ ఓపెన్ యువర్ మౌత్. మీ యొక్క నోరును తెరవకండి. మీరు ఎప్పుడు కూడా మౌనములో ఉండండి. మీరు మౌనంగా ఉంటేనే మీరు సాధిస్తారు నాలాగే. మీరు మాట్లాడితే ఏమి సాధించలేరు అని మౌనాన్ని విధించాడు పైథాగరస్. వాస్తవంగా పైథాగరస్కు 300 మంది ప్రధానమైన శిష్యులున్నారు. ఎవడు ఏం మాట్లాడలే, బికాస్ గురువు చెప్పాడు మౌనం అన్నాడు. అందరూ మౌనంలో ఉన్నారు, సాధించవలసింది సాధించారు.
పైథాగరసు చూడండి, పెళ్లి కూడా చేసుకోలేదు, ప్రేమ జోలికి వెళ్ళలేదు. న్యూటన్ ఏ విధంగా అయితే సర్వసంగ పరిత్యాగియో 100%, పైథాగరస్ కూడా సర్వసంగ పరిత్యాగి. సర్వసంగ పరిత్యాగి అంటే ఏదో కాషాయ బట్టలు కప్పుకొని చాలా వ్యవహారాలు చేస్తూ, కోట్ల వ్యవహారాలు చేస్తూ, విషయ లంపటంలో మునిగిపోతూ, అహంకారం కలిగి ఉంటూ, రాగద్వేషాలకు గురి అవుతూ, ఇది కాదు సర్వసంగ పరిత్యాగం అంటే. ఒక దాని మీద కాన్సన్ట్రేషన్, మిగతా అన్నింటి మీద ఉపేక్ష భావం. న్యూటన్కు పైథాగరస్కు ఇవి రెండు సిద్ధించినాయి. చూశారా? పైథాగరస్ మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడతాడు, సెక్సువల్ లైఫ్ గురించి మాట్లాడతాడు. ఎవరైనా సరే మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని, మీ యొక్క సమర్థతను కోల్పోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోండి, విశేష సుఖాలు అనుభవించండి. మాకు ఆ విధంగా కోల్పోరాదు అని ఎవరైనా భావిస్తే ఎవ్వడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, ఎవ్వరు ప్రేమించొద్దు అన్నాడు. చూశారా? పైథాగరసు చెప్పినటువంటి మాటలు ఇవి. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినావా, నీ ఆలోచనలన్నీ ఆ అమ్మాయి మీదనే ఉంటాయి. దేవుడి మీద ఎలా ఉంటాయి, విశ్వం మీద ఎలా ఉంటాయి? ఉండనప్పుడు నువ్వు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తావు? కాబట్టి లవ్ వద్దు, ఏమొద్దు అన్నాడు. చివరికి మ్యారేజ్ కూడా వద్దు అన్నాడు. అంటే ఇటువంటి పవిత్ర మూర్తులు, నిస్సంగి స్వరూపుడు పైథాగరస్. చూడండి, ఈ రకంగా పైథాగరస్సు ఎన్నో విషయాలను లోకానికి అందించాడు. కానీ తాను చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే రాజకీయములో దిగాడు. ఇక్కడనే భ్రష్టు పట్టాడు. ఎప్పుడైతే రాజకీయములో దిగాడో అనవసరంగా ఇతన్ని ఇబ్బందులు పెట్టారు. దానివలన తాను కృంగిపోయాడు. 75 సంవత్సరాల వయసులోన పైథాగరస్ ఇటలీలో చనిపోవడం జరిగింది. ఈ రకంగా పైథాగరస్ జీవితంలోన మనము ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. మరి ప్రధానమైన విషయం ఏమిటి మనం తెలుసుకోవాల్సింది అని అంటే, నువ్వు ఎంత సాధన చేస్తావో అంత దైవత్వాన్ని చవిచూస్తావు, అంతగా దైవ రహస్యాలను తెలుసుకుంటావు. ఎంత మౌనంగా ఉంటావో అంతగా డెవలప్ అవుతావు. ఊరికే మాట్లాడుతూ ఉన్నావు అనుకో, ఉన్నది పోతుంది. ఈ రకంగా పైథాగరస్ జీవితంలోన మనము ఈ విషయాలు తెలుసుకున్నాం.